హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వరలక్ష్మి వ్రతం పూజ మా ఇంట్లో చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎలా చేసుకుంటున్నాం ఏంటి అనేది వ్లాగ్లో మొత్తం చూపిస్తాను. సో మేము పొద్దున్నే అంతా రెడీ అయిపోయాము. మామిడాకులు ఇట్లా దర్వాజాలకు గుచ్చి అంతా పువ్వులు ఇట్లా అన్నీ కట్టేశాము. సో ఇంకా పూజ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇంట్లో దేవుని రూమ్లో పూజ అయితే చేసేసాము. ఇంకా బయట అమ్మవారిని రెడీ చేశాము. నిన్న ఈవినింగ్ అమ్మవారిని రెడీ చేశాము. సో ఇప్పుడు ఇంకా పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చి మా దేవుని రూమ్ ఫ్రెండ్స్. ఇక్కడ పూజ ఆల్రెడీ కంప్లీట్ చేశాను నేనైతే. సో కొబ్బరికాయ కూడా కొట్టేశాను దేవునికి. ఈరోజు వరలక్ష్మి వ్రతం అని ఇంట్లో మేము స్పెషల్గా పూజ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఎవ్రీ ఇయర్. సో ఎలా చేసుకుంటాం ఏంటి అనేది చూపిస్తాను నేను. ఇక పూజ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాం ఫ్రెండ్స్. సో అమ్మవారిని నిన్న రాత్రే అలా రెడీ చేశాము. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో. సో అమ్మవారికి నిన్ననే శారీ కట్టి ఈ అమ్మవారిని మేమే ఇంట్లో ఓన్గా చేశాం ఫ్రెండ్స్. చూడండి డెకరేషన్ కూడా. ఈసారి మేమంత ఎక్కువ డెకరేషన్ చేయలేదు ఫ్రెండ్స్. సో లాస్ట్ టైం అయితే చాలా పెద్దగా చేశాము డెకరేషన్. ఈసారి సింపుల్గానే చేశాము. ఇలా అమ్మవారిని మేమైతే ప్రతి ఇయర్ మా ఇంట్లోనే మా సిరియే రెడీ చేస్తుంది ఫ్రెండ్స్. సో కలశం పెట్టడానికి పీటని డెకరేషన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో కలశం ఇక్కడనే పెడతాము మేము. సో ఈ కలశం పెట్టడానికి ముందు ఈ పీట మీద ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని పెట్టుకోవాలి. ఇక దేవునికి ఏమేమి కావాలో అన్నీ పక్కకు పెట్టుకున్నాం ఫ్రెండ్స్. సో అన్ని డెకరేషన్ చేశాక మళ్ళీ నేను చూపిస్తాను. ఇక్కడ అన్నీ అరేంజ్ చేసుకున్నాక నేను ఫైనల్గా చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకటేసారిగా. ఏమిటి వరలక్ష్మి వ్రతము, దీన్ని ఎలా చేయాలి, అసలు ఎవరు చెప్పారు, దీని గురించి ఏమయ్యా? పూర్వకాలం సమయంలో ఈ వ్రత విధానాలంతటి కూడా సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతి అమ్మగా ఆ స్వామివారు అర్చన చేస్తూ ఉంటారట. ఆ సమయంలో అమ్మవారు ఆ ఈశ్వరుని నుంచి అడిగింది. సాధ్యాలు కలిగేటటువంటి సకలేశ్వర్యాలు కలిగి పుత్రపౌత్రాభివృద్ధి కలిగి దీర్ఘ సంబంధం ఏర్పాటు. అందులో మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ఆచరించేటటువంటి స్త్రీలందరూ కూడా ఖచ్చితంగా ఈ వ్రతాన్ని మాత్రం ఒక పుష్పం తీసుకుని ఆ పసుపు వినాయకుడికి నమస్కారం చేయండి. ముందుగా మనం వరలక్ష్మి వ్రతంలో మొట్టమొదటి పసుపు వినాయకుడికి పూజ చేయాలి. ఎందుకంటే ఆదవ పూజ రాదు. ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా గణపతికి పూజ చేసిన తర్వాతే మిగతా పూజ చేసుకోవాలి. కాబట్టి మనం ముందుగా గణపతి పూజ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. సరే, కొంచెం అక్షతలు 3000 తోటి గణపతి దగ్గర పూజ చేస్తూ ఉండండి. ఏ పూజ చేసినా చూపుడు వేలు చిటికెన వేలు పనిచేయదు. కాబట్టి మధ్యలో 3000 తోటే పూజ చేయాలి. కాబట్టి చక్కగా 3000 ఓం అరుంధతి వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభ ముహూర్తో అస్తు. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సంప్రీతియం పాపనాశనం ప్రాణాయామిక సంప్రోక్త్యం ఋషి పరికల్పితం ఉదయసేని మమ అనుకోండి.
యజమాన్యస్య ఉపాత్త దుర్గక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రవణేన శ్రీ క్రోధినామ సంవత్సరే ప్రస్తుతం సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణ మాసే మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధన ధాన్య వస్త్ర ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మి పరాంబిక దేవత సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్యర్థం అస్మిన్ దివసే శ్రీ వరలక్ష్మి వ్రతాఖ్యై శుభకర్మణి ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. ఈసారి ఆ ఉంగరం ఏదో నేను ముట్టుకోండి, లేదా అక్షతం తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ వదిలిపెట్టండి. తదంగ కలశారాధనం కరిష్యే. కలశే గంధ పుష్ప అక్షతా నిక్షిప్య హస్తేనాచ్ఛాద్య అలా చేయమోత వేయండి. ఓం ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిష్యతే. ఓం ఆపో వా యుదకం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావాపః పశవాపో నమాపో అమృతమాపో సమ్రాడాపో విరాడాపో స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతోటి ఆ చెవులో శ్రీకారాన్ని చుట్టండి. గంగే జయమునే జైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు గచ్చామి మీద చల్లుకోండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజలలో ఉండేటటువంటి పవిత్ర జలములు ఉన్నాయో, పవిత్ర నదువులు ఉన్నాయో, ఆ నదుల యొక్క జలాలన్నీ కూడా మంత్రాలతోటి ఆ యొక్క మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి అలా వేసేసేయండి. మళ్ళా కవిం కవీనాముపశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణమాట. అంచేత పాదయోపాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే అయధాజనః శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. చాలండి. ఈసారి ఇక్కడ వస్త్రాలు ఉన్నాయి కదా, 2 వస్త్రాలు నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒకసారి హోమకేంద్రకణ అధ్యక్ష పాలక ద్రోగజాన వక్రపున్న శోర్పకర్మ హేరంభ స్కందపూర్వజ షోడశైతాని నామ స్వామి ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ని పరికల్పయామి. ప్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇమాం గణపతి ప్రసాద సిద్ధిరస్తు. అలాగే పూజ సంతదేవా గణపతిం యథాస్థాముద్వాసయామి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసో అమృతం బ్రహ్మ భూర్భువస్సువరం. ఉదరేసి మమ అనుకోండి. యజమాయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన ఆ తిథి మీకు క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ ఉంటుంది, లేదా మీరు రోజు నెలకొలతలు చెప్తారు కదా, దాంట్లో కూడా మీకు తిథి ఉంటుంది. కాబట్టి ఆ తిథి సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపద ప్రాప్త్యర్థం గోమహి పశుబాహు అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం
మమ దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మి పరాంబికా దేవత సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్యర్థం అనేన యథాశక్తి వరలక్ష్మి వ్రతాఖ్యం కర్మ కరిష్యే. అక్షత తీసుకుని నీళ్ళు పోసుకుని అది ఒక పళ్ళలో పెట్టేయండి. శ్రీ వరలక్ష్మి పరాంబికా దేవి నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అమ్మవారు చూపించేసి పక్కన పెట్టేసేయండి. వస్త్రాలకి పసుపు పెట్టారో చూసుకొని చీర ఒకటే కాకుండా జాకెట్ రెండు కలిపి ఉండాలి. వస్త్రయుగ్మం అన్నారు అంచేత రెండు కలిపి అమ్మవారు చూపించాక పక్కన పెట్టేసుకోండి. ఈసారి దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈసారి మీరు ఏదైనా బంగారు ఆభరణాలు చేయించుకున్నట్లయితే కనుక అవి అమ్మవారి దగ్గర పెట్టాలంటే కనుక ఇప్పుడు అమ్మవారి దగ్గర అమ్మవారికి అలంకారమైన చేయొచ్చు, పక్కనైనా పెట్టుకోవచ్చు. అలాగే నమః జాని పూజయామి. ఓం పీతాంబరాయ నమః. ఊరు పూజయామి. ఓం కమలవాసిన్యే నమః. కటిం పూజయామి. ఓం పద్మాలయాయ నాసికాం పూజయామి. ఓం సునేత్రియే సర్వాలింగాన్ని పూజయామి. ఈసారి తోరాలు ఉన్నాయి కదా, ఆ తోరాల మీద కుంకుమ పూజ చేయండి. ఈ తోరాలు ఉన్నాయి కదా, బ్రహ్మాయ నమః. ద్వితీయ గ్రంథం శ్రీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 శ్రీరాజాలయమునకు నీరాజనం 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 సాక్షి మోనకు జకవకు చంబులకు జలజాక్షి మోనకు జకవకు చంబులకు నెలకొన్న అప్పులకు నీరాజనం జలజాక్షి మోనకు జకవకు చంబులకు జలకొన్న అప్పులకు నీరాజనం అలివే హస్తకమలంబులకు అలివే నీ తురుములకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం నిలువే నీ కురుములకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం నీరు మాణిక్యముల నీరాజనం శ్రీరాజనం నీరాజనం. ఫ్రెండ్స్ మా మమ్మీ వచ్చింది మా ఇంటికి. మా కొడుకు వాళ్ళ ఇంటికి వచ్చాను. పసుపు బొట్టిస్తుంది మా కోడలు. ఇప్పుడే అయింది, ఈసారి లేట్ అయింది. ఆమెకు జ్వరం వచ్చుట్లా. దూరణం కడుతుంది.
నడవాలి, మంచి నౌకరు మంచిగా నడవాలి, పిల్లలు మంచిగా అందరు మంచిగా చదువుకోవాలి, ఎప్పటికి ఇట్లనే విలువాలి మంచిగా. అందరికీ శుభాకాంక్షలు వరలక్ష్మి వ్రతానికి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముగ్గు రావాలి. పెద్దమ్మ అవి ఏమొస్తుంది అవన్నీ ఒకటే ఇట్లనే దియ్యం దగ్గరకు పోయి ఇట్లా అని ఇట్లా